21 నెలల నుంచి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు 32,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసి 5 రిజర్వాయర్లు కట్టి 4 పంపింగ్ స్టేషన్లు కట్టి 27,000 ఎకరాల భూసేకరణ చేసి 90% ప్రాజెక్టు పని పూర్తి చేస్తే 21 నెలల నుంచి ఆ ప్రాజెక్టు మీద ఒక్కనాడు ఆ ప్రాజెక్టు సందర్శన చేసిన పాపానికి పోలే. నువ్వెట్లా పాలమూరు బిడ్డవుతావా బాబు? ఈ పరిహాసమా ఇది? పాలమూరు ప్రజల్ని అవమానించడమా? ఎక్కడ చిత్తశుద్ధి ఉంది? పూర్తి చేయడం కోసం చేపట్టిన 90% పూర్తయింది కదా, అక్కడి నుంచి మిగిలింది మీరు పూర్తి చేయమనే కదా కోరేది. 5-6 నెలలు పనిచేసి 1,000-1,200 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ఏడాది కిందనే అమల్లోకి వచ్చేది. ఏం చేసిరు మరి మీరు? ఏమి చేయలే. అందులో అంతర్భాగమైనటువంటి కొడంగల్ నారాయణపేట లిఫ్టుకు ప్రత్యేక జీవో ఇచ్చి దానికి ప్రత్యేక ప్రాజెక్టు కింద ఏదో పెట్టుకొని ఏదో పొడుగా ముందలు తీసుకొని పోతామని చెప్పినారు. ఇది పెండింగ్లో పెట్టి తక్కువ ఖర్చుతోనే ఎక్కువ ఆయకట్టు వచ్చేటువంటి పాలమూరు రంగారెడ్డిలో అంతర్భాగమైనటువంటి కొడంగల్ నారాయణపేటను వదిలేసి మీరు సొంతంగా ఓ ప్రాజెక్టు అని చెప్పి పెట్టుకున్నారు. సరే, అన్ని ప్రాంతాలకు నీళ్లు రావాల్సిందే, కానీ మేము చెప్పిన పద్ధతిలో వస్తే తక్కువ ఖర్చుతో ఎక్కువ నీళ్ళు వస్తాయి, తొందరగా వస్తాయి. అది మీరు రద్దు చేసి పడేసి మీ సొంత పైత్యంతోనో ఒకటి పెట్టుకున్నారు. అదన్నా చేసి దబ్బన కంప్లీట్ చేయండి. ఎవరొద్దన్నారు? కానీ పాలమూరు రంగారెడ్డిని ఎందుకు పడుకోబెట్టినావు? పాలమూరు బిడ్డవే కదా. ఇప్పటికీ ఒక 50 సార్లు అడిగింటాం మేము ఇక్కడి నుంచే, ఇదే వేదిక నుంచి. 52 సార్లు ఢిల్లీకి పోయడానికే టైం ఉంటుంది, కానీ ఒక్కరోజు పాలమూరు బిడ్డకు పాలమూరు రంగారెడ్డి మీద ప్రత్యక్షంగా పోయి అక్కడ చూసి సమీక్ష చేయడానికి వీలు కాదా?